టీజర్ చూస్తేనే మనకు అర్థమైపోయింటది ఎన్టీఆర్ అన్న మూవీ మొత్తం హృతిక్ రోషన్ పట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాడని. స్టార్టింగ్ లోనే ఒక డైలాగ్ ఉంటది, ఇండియన్ సోల్జర్ లో బెస్ట్ నువ్వే, రాజియన్స్ లో కూడా బెస్ట్ నువ్వే అని. కానీ ఇప్పుడు కాదు అని. ఎందుకంటే హృతిక్ రోషన్ ఏదైనా తప్పైనా చేసి ఉండాలి, లేకపోతే ఎన్టీఆర్ అన్న మిస్అండర్స్టాండింగ్ అయినా చేసుకొని ఉండాలి. ఇక టీజర్ చూసాక మనకు అర్థమైపోయింటది ఇంకా మూవీ మొత్తం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ చేస్ చేస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కార్లు చూడండి, అక్కడ రెడ్ లో ఉండేదేమో హృతిక్ రోషన్ కారు, ఆ బ్లాక్ కలర్ లో ఉండేదేమో ఎన్టీఆర్ కారు. రెడ్ కలర్ లో ఉండేది హృతిక్ రోషన్ అని ఎలా చెప్పగలనంటే ఇక్కడ చూడండి, ఇంకో ఫ్రేమ్ లో ఇక్కడ రెడ్ ఉంటది. అప్పటికి మీరు నమ్మకపోతే ఇక్కడ ఈ ఫ్రేమ్ చూడండి, ఈ ఫ్రేమ్ లో రెడ్ కార్ అనేది ట్రైన్ పైన పడుతుంది, ఇంకో ఫ్రేమ్ లో ఎన్టీఆర్ అన్న అదే ట్రైన్ పైకి దుముకుతాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ చేజింగ్ జరుగుతున్నప్పుడు హృతిక్ రోషన్ ఆ కార్ ని ట్రైన్ పైకి రప్పించేస్తాడు, ఇంకా మన ఎన్టీఆర్ అన్న కూడా ఆ ట్రైన్ పైకి దూకేస్తాడు. ఈ బ్రిడ్జ్ ని గమనించండి మామ, ఈ బ్రిడ్జ్ అయితే కూలిపోతాంది. అప్పుడే ఇక్కడ ఒక మనిషి అక్కడ ఒక మనిషి ఉన్నారు, దాదాపు 2 మనుషులు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అయింటారు. అండ్ పైనుంచి హెలికాప్టర్ లో కూడా షూట్ చేస్తున్నారు వీళ్ళని. అండ్ ఇక్కడ ఉన్నది దాదాపు హృతిక్ రోషన్ అయిండొచ్చు అని అనుకుంటున్నాం మామ, ఎందుకంటే నెక్స్ట్ ఫ్రేమ్ లోనే ఆ నీళ్ళలో పడిపోతూ ఇలా గన్ పట్టుకుంటాడు. అక్కడ పాస్ చేసి చూడండి, ఆ డ్రెస్ చూడండి, ఆ డ్రెస్ కి బెల్టులు ఎలాడుతున్నాయి. మళ్ళీ ఈ సీన్ లో హృతిక్ రోషన్ వేసిన డ్రెస్ కి ఆ డ్రెస్ కి మ్యాచ్ అవుతోంది మామ. ఇక్కడ హృతిక్ రోషన్ బ్యాక్ సైడ్ ఒక ఇల్లు కనిపిస్తోంది కదా మామ, ఆ ఇంట్లోకి ఎన్టీఆర్ అయితే బాంబులు ఎత్తుకొస్తాడు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను అంటే ఆ విండోస్ లైట్ కలర్ చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఉంది, అక్కడ ఆరెంజ్ ఉంది. అండ్ మాక్సిమం ఇల్లు అయితే సేమే ఉంటది మామ. అండ్ హృతిక్ రోషన్ ఫైట్ కూడా ఉంటది ఆ ఇంట్లో. నాకు తెలిసి ఆ హృతిక్ రోషన్ ఫైట్ అయిపోయాకే ఈ వుల్ఫ్ తనతో పాటు వస్తుంది అనుకుంటా. మామ వీళ్ళిద్దరు ఎన్ని విధాలుగా ఎన్ని ప్లేసెస్ లో గొడవ పడతారో ఒకసారి లెక్కేద్దామా. నెంబర్ 1 గాల్లో అంటే ఎయిర్ లో, ఇక్కడ చూడండి రాకెట్లు వేసుకొని ఏరోప్లేన్లు వేసుకొని గొడవ పడుతున్నారు. నెంబర్ 2 వాటర్ లో, ఇక్కడ చూడండి జెట్ స్కీలు వేసుకొని కాల్చుకుంటున్నారు ఇద్దరు. నెంబర్ 3 F1 రేసు, F1 రేస్ లో కూడా వీళ్ళు గొడవ పడుతున్నారు. అంటే వీళ్ళ రైవలరీ ఎంత బాగుంటుందో ఊహించుకోండి. ఇక నెంబర్ 4 కార్ చేజింగ్. ఈ కార్ చేజింగ్ ఫస్ట్ అని చెప్పా కదా మామ, ఆ రెడ్ కారు బ్లాక్ కారు, సో అలా రోడ్ల పైన కూడా గొడవ పడుతుంటారు. నెంబర్ 5 బిల్డింగ్ల పైన, ఇక్కడ చూడండి మామ మన గ్రీక్ గారు హృతిక్ రోషన్ అయితే ఎట్లా దుముకుతున్నాడు. ఇక్కడ కూడా చేజింగ్ సీను, ఆ బిల్డింగ్ల పైన కూడా గొడవ పడుతున్నారు ఆఖరికి. నెంబర్ 6 ట్రైన్ పైన, ఆఖరికి ట్రైన్ ని కూడా వదలలేదు మామ. ట్రైన్ పైన చూడండి మన ఎన్టీఆర్ అని ఎలా పరిగెడుతున్నాడు. నెంబర్ 7 బ్రిడ్జ్ పైన, ఫస్ట్ లోనే చెప్పా కదా మామ బ్రిడ్జ్ కూలిపోతున్నప్పుడు హృతిక్ రోషన్ అయితే నీళ్ళలో పడిపోతుంటాడు, అప్పుడే గన్ను పట్టుకుంటాడు అని. అప్పుడే మా ఫైట్, బ్రిడ్జ్ ఫైట్. నెంబర్ 8 ఐస్ ఫైట్. అంటే చుట్టూ చూడండి మామ అన్ని ఐస్ గడ్లే ఉన్నాయి, మొత్తం అంతా మంచు ప్రదేశమే అది, ఎక్కడో అంటార్టికాకో ఎక్కడో వెళ్ళింటారు. ఇక ఫైనలీ ఆ ఇల్లులో కూడా గొడవ పడతారు మామ. ఏమంటే టీజర్ లో అయితే ఆ ఇల్లు బ్లాస్ట్ అయిపోయినట్టయితే చూపించారు, మరి ఆ ఇల్లు ఎవరిది, దాని వెనకాల కథ ఏంటో చూసి తెలుసుకోవాలి మనమే. ఇక ఈ సీన్ అయితే ప్రీ క్లైమాక్స్ సీన్ అని అనుకుంటున్నాం మామ, ఎందుకంటే ఆ సీన్ లో ఎన్టీఆర్ అయితే హాస్పిటల్లో ఉన్నాడు. అది హాస్పిటలే అని అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నానంటే అక్కడ చూడండి మామ అంబులాంటర్ పేషెంట్ అని ఉంది, అది కాక ఎన్టీఆర్ అన్న చెస్ట్ పైన ఒక కట్టు కూడా కట్టింది. సో ఎన్టీఆర్ అన్నకైతే హృతిక్ రోషన్ పెద్ద దెబ్బ వేసింటాడు, సో ఇంకా కసితో ఉంటాడు. ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే మేబీ ఆ ఐస్ ఫైట్ అయిండొచ్చు, లేకపోతే ఆ ఇంట్లో ఫైట్ అయినా అయిండొచ్చు. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ అన్న. అండ్ టీజర్ అయితే అదిరింది మావా, నాకైతే బాగా నచ్చింది. ఇక నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం. ఇంకా మీరు ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి.